ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతకు ముందు భాగంలో కుంతీదేవి తను ఉంటున్న ఇంటిలోని బ్రాహ్మణుల యొక్క దుఃఖాన్ని తెలుసుకొని వారి దుఃఖాన్ని తొలగించడానికి రాక్షసుని వద్దకు తన కుమారుడైన భీమసేనుడిని పంపుటకు నిశ్చయించుకుంది. దానికి ధర్మరాజు అభ్యంతరం చెబితే అతనిని ఒప్పించింది అని తెలుసుకున్నాం. ఈ భాగంలో ఆ విషయం గురించి కుంతీదేవి ధర్మరాజుకు చేసిన ధర్మబోధ గురించి మరింతగా తెలుసుకుందాం. ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించడానికి పుట్టిన ధర్మశీలుడు. ఆలస్యం చేయక మృత్యుభయం కలిగిన వారిని కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు. ఈ విషయం మునిశ్రేష్ఠుడైన వేదవ్యాసుడు చెబితే విన్నాను. ఇది మహాపుణ్యఫలం. అందులో బ్రాహ్మణ కార్యం పూర్తి చేస్తే వారి అనుగ్రహం వలన నీకు నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖం, ఆయువు కలుగుతాయి అని పలికింది. ఇది విన్న ధర్మరాజు కుంతీదేవి యొక్క దయార్ద్ర బుద్ధికి, బ్రాహ్మణ భక్తికి, ధర్మాచరణానికి సంతోషించి తాను కూడా భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. తల్లిగా కుంతీదేవి కొడుకులను తీర్చిదిద్దుతున్న వైఖరిని గమనించాలి. అన్నం పెట్టడంలో కూడా ఆమె నేర్పరితనం ప్రదర్శించింది. ధర్మాన్ని బోధించి దానిని ఆచరించే పద్ధతిలో కూడా తాను ఆచరిస్తూ మొదటి గురువు అయిన తల్లిగా తెలియచెప్పే నేర్పరితనం ప్రదర్శించింది. ధర్మరాజుకు సైతం వివేకం కలిగించే ధర్మబోధ చేసింది. తనకు ఆ విషయాలు వేదవ్యాసుల వల్ల తెలిసాయని ప్రామాణిక భావం కలిగించింది. భీముడిని ధర్మాచరణశీలునిగా మలిచింది. బుద్ధిశక్తిని, బాహుబలాన్ని ధర్మానికి అనుకూలంగా ఎలా రూపొందించాలో తెలిసిన వివేకమూర్తి కుంతీదేవి. అప్పుడు భీమసేనుడు తను ఉంటున్న ఇంటిలోని బ్రాహ్మణునితో ఇలా పలికాడు. కడుపు నిండా తిండి లేకుండడం చేత రాత్రి పూర్తిగా నిద్రలేదు. అందుచేత మిక్కిలి అలసటతో ఉన్నాను. పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అట్లయితే బలం ఎక్కువగా పొంది పాపాత్ముడైన రాక్షసుడిని చంపి ఈ ఊరి జనులందరికీ సంతోషాన్ని కలిగిస్తాను అని పలికాడు. ఆ మాట విన్న బ్రాహ్మణులు, ఆ పురప్రజలు అనేక విధాలైన పిండి వంటలు, పప్పు, అన్నం, నేతి కుండలు, బెల్లం, పెరుగు కుండలు తీసుకుని వచ్చి ఇస్తే వాటిని తినేసి బలవంతుడైన భీముడు బడలకి తీరి బకాసురుని మీదికి యుద్ధానికి పూనుకున్నాడు. ఈ విధంగా భీమసేనుడు ఒక బండినెక్కి బకాసురుడు ఉండే చోటికి వెళ్ళి బకాసురుని నివాస స్థానాన్ని సమీపించకుండా యమునా నదీ తీరాన్నే బండి దిలిపి వాడు వచ్చే వరకు ఊరకుండటం ఎందుకని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి ఆ బండిలో ఉన్న ఆహారాన్ని తినసాగాడు. అటు బకాసురుడు ఈరోజు పొద్దుపోయింది, ప్రతిదినం ఇక్కడికి తెచ్చే బలి తెచ్చి ఇవ్వటం ఇష్టపడక ఆ నీచ మానవుడు నన్ను లెక్కపెట్టకున్నాడు అని బకాసురుడు కోపించి అధికమైన ఆకలికి తాళలేక భయంకరమైన ఆకారంతో భీముడు ఉండే దిక్కుకు వచ్చాడు. వచ్చి తనను చూచి భయపడక బండి మీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుడిని దూరం నుండి చూచి, ప్రతిదినం నాకు తెచ్చే అన్నాన్ని నువ్వు ఎలా తింటున్నావు? ఆ ఊరి ప్రజలకు నేను ఎందుకింత చులకనయ్యాను అని సమీపించి భీముడి వీపున పిడికిలితో పొడిచాడు. భీముడు బెదరక ఆ రాక్షసుడి వైపు కూడా చూడకుండా, వేరే ఏమీ ఆలోచించకుండా ఎప్పటి వలె అన్నం తింటున్నాడు. బకాసురుడు కోపించి వీడి తీరు వేరుగా ఉన్నది అని పక్కనుండే చెట్టుని పెరుక్కొని భీముని దగ్గరకు వచ్చాడు. అప్పుడు భీమసేనుడు మొత్తం ఆహారం తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం దాల్చి గట్టిగా అరుస్తూ తనకు సమీపాన ఉండే ఒక పెద్ద మద్ది చెట్టుని పెరికి రాక్షసుడి మీద వేశాడు. ఈ విధంగా ఇద్దరు చెట్లతో యుద్ధం చేసి ఆ తర్వాత చెట్లన్నీ నశించగా మల్ల యుద్ధానికి పూనుకున్నారు. వారి యుద్ధం యొక్క తీవ్రతకు పెద్ద పెద్ద బండలు కూడా పిండి అయ్యాయి. ఈ యుద్ధంలో భీముడు బకాసురుడు బలహీనుడు కావటాన్ని గమనించి తన బలమైన ఎడమ కుడి చేతులతో వాడి నడుము గొంతు పట్టుకొని నేలకేసి కొట్టి చంపాడు. బకాసురుడు భీముని చేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా ఆ ధ్వని విని అతని బంధువులైన పెక్కుమంది రాక్షసులు
పరిగెత్తుకొని వచ్చారు. వారిని చూచి భీముడు ఇట్లా పలికాడు: ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గుని వలె మానవులను తినవద్దు. తింటే మీకు కూడా చావు తప్పదు అని ఆ రాక్షసులందరూ వినేటట్లు ప్రకటించాడు. అప్పుడు రాక్షసులు భయపడి భీముడి నిబంధనకు అంగీకరించారు. బకాసుర వధ అందరికీ తెలిసేటట్లు బకాసురుని శవాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్ర నగర ద్వారం దగ్గర భీముడు పడవేశాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళి తల్లికి సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. వారు, వీడు ఒక మంత్రసిద్ధిగల బ్రాహ్మణుడు, జయించ సాధ్యం కాని బలవంతుడైన బకాసురుడిని ఈరోజు యుద్ధంలో సులువుగా చంపాడు, వెళ్ళి చూద్దాం అని ఏకచక్రపురంలోని బ్రాహ్మణులు మొదలుగా అందరూ ప్రకాశించే భీముడిని చూశారు. తర్వాతి భాగంలో ద్రుపదరాజు యొక్క పట్నం నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు అక్కడి విశేషాలను పాండవులకు ఎలా తెలియచేశాడో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.